సో ఈ మండి అనే కాన్సెప్ట్ ఏంటి? మీకు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఒక బ్రీఫ్‌గా కాన్సెప్ట్ చెప్తారా? ఏ విద్యార్థినైనా సరే టీచర్స్ అంగడికి పంపిస్తారు, క్లాసులో కూర్చోపెట్టేసి విపరీతంగా తోముతారు. నేర్చుకున్నది నిజమా కాదా అన్న సంగతి తెలుసుకోవాల్సిన అవసరం. అసలు ఈ కాన్సెప్ట్‌కి బేస్ ఏంటి? పిల్లలు డబ్బులు సంపాదిస్తే చెడిపోతారు అన్నటువంటి కాన్సెప్ట్ నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సరస్వతి ఎక్కడ ఉంటుందో లక్ష్మి ఉండాలి అక్కడ. 4 కోట్ల మంది అండి, ప్రతివాడు ప్రతిరోజు 500 రూపాయలు సంపాదిస్తే మెడికల్ కాలేజ్‌లో మెడిసిన్ నేర్చుకునే వాళ్ళకి ఇంజెక్షన్ ఎలా చేయాలి అంటే ఏదైనా పెట్టి చేయిస్తారు. ఎంబీఏ కాలేజ్‌లో మన బిజినెస్ నేర్పిస్తారు. బిజినెస్ రిజిస్టర్ చేయించమని. నువ్వు కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తేనే నీకు మార్కులు వస్తాయి. బ్రేక్ ఇయర్, బ్రేక్ సెమిస్టర్ కాన్సెప్ట్ లీగల్‌గా ఉందో సార్? ఈ టీచర్స్, ఈ ఇన్స్టిట్యూషన్స్ వీటిని పిల్లల మీద తీసుకురావట్లేదు. 30 లక్షలు, 40 లక్షలు తీసుకునే ఎంబీఏ స్కూల్స్‌లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి స్టూడెంట్ అకౌంట్‌లో ఒక 50,000 ఎందుకు వేయరు సార్? అసలు మీకు ఈ టోపీ కాన్సెప్ట్ ఏంటి? సార్ నా దగ్గర డబ్బులు ఏమంటే ఐ వాంట్ వర్క్ అని అడిగాను. చదువుకునే కుర్రాడు వీడు పని అడుగుతున్నాడు అని చెప్పేసి షీ ఇంటర్వ్యూడ్ మీ ఇంగ్లీష్ యాక్చువల్లీ. టైలర్ జాబ్‌కి ఇంటర్వ్యూ ఇంగ్లీష్‌లో చేశారు. చేసిన తర్వాత మధ్యాహ్న భోజనం తిన్నాను. ఆ రోజు మేము ఉప్మా కోసం, పాల కోసం స్కూల్కి వెళ్ళాము. ఏదో ఐఏఎంలో ప్రొఫెసర్ అవుతారని చెప్పి నేను వెళ్ళా. ఒక్క విద్యార్థి ఒక్కరోజు ఒక్క భోజనం అన్న సంపాదించాలి. బేచో బేచో సోచో 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 సీకో